హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ ఈజీగా ఎటువంటి పౌడర్ యూస్ చేయకుండా సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. చాలా క్విక్గా అయిపోతుందండి. ముందుగా నేనైతే ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ముక్కలన్నీ వేసుకున్నానండి. మీకు కావాలంటే ఎన్నైనా వేసుకోవచ్చు. ఆనియన్, చిల్లీ, ములక్కాయ, అలాగే సొరకాయ, క్యారెట్, బంగాళదుంప, మీకు కావాలంటే స్వీట్ పొటాటో కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ ఒకేసారి వేసేస్తానండి. టొమాటో అండ్ కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసి ఈ సైజ్ బెల్లం ముక్కని 2 పీసెస్ వేసుకోండి. 2 పీసెస్ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మగ్గేంత వరకు. ఒక 15 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ మనకి మగ్గిపోతాయి. ముక్కలు మగ్గిన తర్వాత అండ్ మనం ఉడకబెట్టి 1 టీ గ్లాస్ పప్పు పక్కన పెట్టుకొని స్మాష్ చేసి ఆ పప్పును అందులో వేయండి. పప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ని 500 ml తీసుకున్నానండి. మీకు పప్పు ఎక్కువ కావాలనుకుంటే మీకు ఇంకో 1/2 గ్లాస్ పప్పు వేసుకొని వాటర్ తక్కువ తీసుకోవచ్చు. మా ఇంట్లో వాటర్ ఎక్కువ వేస్తేనే ఇష్టపడతారండి, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఆ వాటర్ అనేది ఇందులో వేసానండి. కొద్దిగా ఉడికొచ్చిన తర్వాత వేయండి. తర్వాత 1 స్పూన్ కారం వేయండి. టీ స్పూన్ కారం వేసిన తర్వాత ఆ కారం పొంగొచ్చేంత వరకు 2 పొంగులు వచ్చిన తర్వాత వంట అయిపోయిందండి. రెసిపీ అనేది క్విక్గా అయిపోయింది. ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.